మహాశివరాత్రి నాడు మహాదేవుడికి ఏమేమి సమర్పించాలి? ఆ మూడు కంపల్సరీ. మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శివయ్యకు సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మహాశివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. దేశంలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. హరహర మహాదేవ్ నామస్మరణతో రేపు గుళ్ళన్నీ మార్మోగనున్నాయి. భక్తుల తాకిడితో ఆలయాల్లో పండుగ శోభ నెలకొననుంది. ఉపవాసాలు, జాగరణలతో శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. శివరాత్రి నియమాలు, పూజా విధానం తెలుసుకొని అందుకు తగ్గట్లు అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది. అదే నైవేద్యం. శివయ్యకు సమర్పించాల్సిన ప్రసాదాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పాయసం. శివరాత్రి నాడు మహాదేవుడికి ఖీర్ అంటే పాయసమును ప్రసాదంగా పెట్టొచ్చు. అంజీర్, బాదం, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్, నట్స్ను సన్నగా తరిగి నెయ్యిలో వేయించాలి. ఆ తర్వాత వీటిని పాలల్లో వేసి కాస్త ఉడికించాలి. దీన్ని భక్తి శ్రద్ధలతో మహాదేవుడికి సమర్పించాలి. శ్రీఖండ్ శివుడికి ఇష్టమైన ప్రసాదంగా దీనిని చెబుతారు. శ్రీఖండ్ తయారీ విధానానికి వస్తే, ఒక క్లాత్లో 2 కప్పుల పెరుగు వేయాలి. దీన్ని గట్టిగా ముడివేసి అందులోని నీరు పోయేలా వ్రేలాడదీయాలి. పెరుగు పూర్తిగా డ్రై అయ్యాక అందులో కుంకుమ పువ్వు, పాలు కలిపిన మిశ్రమాన్ని వేయాలి. ఇందులో చక్కెర, యాలకుల పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. దీన్ని డ్రై ఫ్రూట్స్తో చక్కగా గార్నిష్ చేసి ప్రసాదంగా సమర్పించాలి. పంచామృతం. శివుడికి ఇష్టమైన ప్రసాదాల్లో పంచామృతం కూడా ఒకటని అంటుంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీళ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి స్వామివారికి సమర్పించాలి. శివుడి నైవేద్యానికి సంబంధించి పక్వం, అపక్వం అనే 2 పదార్థాలు ఉంటాయి. అపక్వాల్లో ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు ప్రసాదంగా సమర్పించాలని చెబుతారు. అదే పక్వానికి సంబంధించి పాయసం మహాదేవుడికి ఇష్టమైనదని అంటుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.